నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని కాసేపట్లో ఆళ్లగడ్డకు తరలించనున్నారు. రేపు ఆళ్లగడ్డలో అధికార లాంఛనాలతో భూమా అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు భూమా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా భూమా అఖిల ప్రియను ఫోన్లో పరామర్శించారు. ఆయన కూడా భూమా అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సీఎం కేసీఆర్ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భూమా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. భూమా నాగిరెడ్డి మృతితో టీడీపీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు కన్నీరు మున్నీరవుతున్నారు. పార్టీ ఆఫీసుకు చేరుకుని భూమా పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల అంటే ముందుగా గుర్తొచ్చే పేరు భూమానే. ఫ్యాక్షనిజం ఆరోపణలున్న రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు భూమా నాగిరెడ్డి. నిన్నటి వరకు తమ మధ్య ఉన్న నేత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో షాక్లో ఉండిపోయారు. నంద్యాల టీడీపీ ఆఫీసులో విషాద వాతావరణం నెలకొంది. భూమా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులో ఉంచడంతో నివాళులర్పించడానికి భారీగా తరలివస్తున్నారు నేతలు, కార్యకర్తలు. తమ నేత ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు భూమా నాగిరెడ్డి అనుచరులు. నంద్యాల టీడీపీ ఆఫీసులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, ఓవర్ టు యు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతదేహాన్ని సందర్శించేందుకు ప్రస్తుతం నంద్యాలలో వేలాది మంది తరలివచ్చారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ భూమా నాగిరెడ్డికి అనుచరగణం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఇవాళ లేరు అంటే ఆయన అనుచరులు, అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి నివాళులు అర్పించేందుకు వేలాదిగా నంద్యాలకు తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భూమా అభిమానులు ఇక్కడికి వచ్చారు.
ఇవాళ ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న భూమా నాగిరెడ్డి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడంతో ఆయన లేని పరిస్థితిని అభిమానులు తట్టుకోలేని పరిస్థితి. భూమా నాగిరెడ్డి కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆయన చిన్న కూతురు కుమారుడు గుండె లవిసేలా విలపిస్తున్నారు. ఇక తండ్రిని చూడలేము అన్న బాధ వారిని తట్టుకోలేకుండా చేస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూమా సన్నిహితులు రామిరెడ్డి గారు, అలాగే దుగ్గల్ నాగేంద్ర గారు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరేమన్నారు? ఈరోజు భూమా నాగిరెడ్డి గారితో 8:30 వరకు నేను భూమా నాయుడుతో ఆయనతోనే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. సాయంత్రం ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీటింగ్ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము ఉండగా సడన్గా ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడము, ఇంటంబడి స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అనుకోకుండా నంద్యాలకు వస్తానే విషయం తెలుసుకుని అసలుకి ఇది మేము ఇంకా కోలుకోలేకపోతున్నాము. ఆయన లేని లోటును మేము ఇంకా జీర్ణించుకున్నాం. ఆయన ఇంకా మాతోనే ఉన్నాడు, మేము ఇంకా ఆయనతోనే మాట్లాడుతున్నాము. ఆయన మాకు ఇంకా సన్నిహితంగానే ఉన్నారనే ఆలోచనలోనే మేము ఉన్నాము. ఈ మరణం తీరని లోటు నంద్యాల పార్లమెంట్కే కాదు, కర్నూలు జిల్లాకు కానీ రాష్ట్రంలోనే ఒక పేరెన్నికైన నాయకుడు. గతంలో శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన లోటును ఎలా పూడ్చుకోవాలని ఆశిస్తున్న సందర్భంలో మరీ మాకు ఇది గుండె విషాదం కలిగించిన సంఘటన. మరి భూమా నాయుడిని కోల్పోవడము. మీరు చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం. ఇటువంటి నాయకుడు నిజంగా మొన్ననే ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనేటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుని కోల్పోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిల్లాలో బలమైన నాయకుడు కోల్పోయారు. ఎలా ఉంటుంది మీ పార్టీ పరిస్థితి, మీ పరిస్థితి? పార్టీకి అయితే తీరే నష్టం, మా కుటుంబానికైతే ఇది కోలుకోలేనటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరం. 3 సంవత్సరాలలోనే చెల్లెలను బావమరిదిని పోగొట్టుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. 2014 ఏప్రిల్ 24వ తేదీ శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇవాళ భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఎస్వి మోహన్ రెడ్డికి ఇది స్వయంగా అక్కా బావ. 3 ఏళ్ల కాలంలో అక్కా బావాని కోల్పోవడం అనేది తట్టుకోలేకపోతున్నారు. మనం ఆయన మాటల్లోనే విన్నాం. మాట్లాడలేని స్థితిలో కూడా ఉన్నారు. అలాగే భూమా కూతురు కూడా అఖిల ప్రియ మృతదేహం వద్దనే విలపిస్తోంది. ఆమె ఏమాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కుమారుడు అలాగే తన తండ్రి ఇక కనిపించాడు. ఇన్నాళ్ళు తన తండ్రి తమ వద్ద ఉంటూ ప్రజాసేవలో ఉంటున్న తమకు టైం కేటాయించకపోయినప్పటికీ తమకు కనిపిస్తున్నారనే సంతోషం ఉండేది, ప్రజాసేవలో ఉన్నారన్న సంతోషంలో ఉండేది. ఇకపై భూమా నాగిరెడ్డిని తన తండ్రిని చూడలేమన్న బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. భూమా నాగిరెడ్డి చనిపోవడం అనేది ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు తీరని లోటు. మొత్తం మీద ప్రస్తుతం ఇక్కడ వేల సంఖ్యలో ఆయన అనుచరులు చూడడానికి వచ్చారు. ఆళ్లగడ్డలో ఇవాళ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆళ్లగడ్డలో ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్లగడ్డలో అంత్యక్రియలు చేయనున్నారు. శోభా నాగిరెడ్డికి అంత్యక్రియలు చేసిన ప్రాంతంలోనే, అదే శోభా ఘాట్లోనే భూమా నాగిరెడ్డికి కూడా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భూమా నాగిరెడ్డి అభిమానులు, రాజకీయంగా ఇంతకాలం పనిచేసిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా. Gracias.